నేను మొన్న నైట్ నాకు పార్లర్ది బుకింగ్ అయిందండి. అది ఏంటంటే ఒక పెళ్లి కూతురికి ఫేషియల్, తర్వాత ఫస్ట్ ఫేషియల్ అదేంటంటే షహనాజ్ డైమండ్. వాళ్ళు ఫస్ట్ షహనాజ్ గోల్డ్ అడిగారు. అది తన ఫేస్కి సెట్ అవ్వదని నేను ప్రిఫర్ చేశాను. షహనాజ్ డైమండ్ ప్రిఫర్ చేశాను. ఓకే అని ఇచ్చేసారు. అదంతా అయిపోయింది. అది ముందు రోజు జరిగింది. వాళ్ళు నా దగ్గరికి మరొక రోజు వచ్చారు. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తానన్నారంటే 7:30కి వస్తానన్నారు. నేను ఓకే 9కి అయిపోతుంది అని అనుకున్నానండి. కాకపోతే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు నేను ఇంటికి వెళ్ళినప్పటికీ 11 దాటిపోయింది. అంటే నైట్ 11 దాటిపోయింది. నేను వెళ్ళాను అనమాట. అక్కడ చేసిన వర్క్ ఏంటంటే చూడండి చెప్తాను. ఆ పెళ్లి కూతురికి ఫస్ట్ వాళ్ళు ఒక్క ఫేషియల్ మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఏమొచ్చి వాళ్ళు పార్లర్కి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు చెప్పారు, అక్క నా హెయిర్ మొత్తం హల్దీ అయింది కదా, మొత్తం క్లమ్జీ అయిపోయింది, మొత్తం చిక్కు పట్టేసింది అక్క, నాకు హెయిర్ వాష్ కావాలి, తర్వాత ఐబ్రో, అప్పర్ లిప్, తర్వాత ఏమొచ్చి హెయిర్ కట్, దాని తర్వాత షహనాజ్ డైమండ్లో ఫేషియల్. ఇవన్నీ ఒక 1 అవర్ 2 అవర్స్లో అవ్వవు కదండి. నేను సింగిల్గా ఒక్కదాన్నే చేయాలి. అయితే సరే అనుకున్నాను. నేను 9 10 అవుతుంది అనుకున్నాను. కానీ నాకు వర్క్ ఖాళీ లేక వాళ్ళు చెప్పినవి ఎక్కువైపోయి నాకైతే నైట్ 11 అయిపోయింది. పైగా నాకు ఆ మార్నింగ్ నుంచి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వర్క్ బర్డెన్ ఎక్కువైపోయి నాకైతే ఆ మరస్ట్ రోజు హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి. నేను నైట్ 11కి వెళ్ళాను కదా, ఆ మరస్ట్ రోజు కొంచెం పర్లేదు. ఆ మరస్ట్ రోజు ఏమైందంటే అసలు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి, అసలు లెగలేకపోయాను అనమాట. అంటే మార్నింగ్ లెగిసాను, మా హస్బెండ్కి పిల్లలకి క్యారీస్లు అవి కట్టేసి పంపిస్తాను, అంతేనండి. ఆ తర్వాత నేను అసలు ఏమి ఇది లేకుండా నైట్ మా హస్బెండ్ ఈవినింగ్ నైట్ 6 o'clock వచ్చేటప్పటి వరకు నాకైతే ఇది లేదు. ఆయన వచ్చి మెడిసిన్ తెచ్చి చాయ్ పెట్టి ఇచ్చినంత వరకు నాకు అంత ప్రాబ్లం అయిందండి. ఓకేనా అండి. నేను ఈ విషయం గురించి డీటెయిల్గా వీడియో యాడ్ చేసి మరీ చెప్తాను. ఓకేనా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ లవ్లక్షి. అయితే చెప్పాను కదండి, ఇలా బుకింగ్ అయ్యింది, ఇలా మాట్లాడుకుంటున్నామని. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఒకటి అనుకొని ఒకటి చేయించుకున్నారు. ఓన్లీ ఫేషియల్కే వచ్చారండి. కానీ తర్వాత హెయిర్ వాష్, హెయిర్ కట్ ఇవన్నీ చేయించుకోవడంతో యాక్చువల్లీ నేనైతే పార్లర్ వరకు 9 o'clockకి అయిపోతుంది, పోనీ 8:30కి వచ్చారు కదా 10కైనా అయిపోతుంది అనుకున్నాను. కానీ అక్కడ మళ్ళీ రిమైనింగ్ వాళ్ళ వర్క్ కొంచెం ఎక్కువ పెరిగిపోవడంతో నాకైతే చాలా ఎక్కువ టైం అయిపోయింది. మా చుట్టుపక్కల షాపులు ఏవీ లేవండి, అన్నీ మూసేస్తారు. లక్కీగా ఒక షాప్, కిరాణా షాపే ఉంటుంది, అదొక్కటే ఉన్నది. కానీ కాకపోతే చుట్టుపక్కల అంతా చాలా చీకటిగా ఉంటుందండి, భయం వేసేస్తుంది. అయితే అప్పుడు ఏమైందంటే నేను అప్పుడు చెప్పాను, ఏమండి ఎంత టైం అంటున్నారు, మీరు వెళ్ళేటప్పటికి ఇబ్బంది అయిపోతుంది కదా, మాకంటే ఇల్లు దగ్గరే, ప్రాబ్లం లేదు, మరి మీకు ఇబ్బంది అవుతుంది కదండి ఆ టైంలో అని అంటే, మేము పర్లేదండి, మాకు ఎంత ఇదైనా మాకేం ప్రాబ్లం లేదు, మీరు చెయ్యండి, మేము ఎంత టైం అయినా ఉంటాము అని అన్నారు. అయితే ఈ అమ్మాయికి హెయిర్ వాషు, హెయిర్ కట్, ఐబ్రో, అప్పర్ లిప్, తర్వాత డీటాను, ఫేషియల్ ఇవన్నీ చేసుకునేటప్పటికి నాకైతే 11 అయిపోయిందండి. ఈలోపు వాళ్ళ చెల్లి కూడా ఐబ్రో అవి చేయమంటే చేశాను. అంతా అయ్యింది, అంతా ఇదైపోయిందంటే ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ చెప్పాలి. ఈ ఫేషియల్కి ముందు ఫస్ట్ వాళ్ళ తాలూకా ఎవరో ఒక అతను వచ్చారు, చిన్న అబ్బాయి, 22 years ఉంటారు. తను ఒకటే అంటున్నారు, ఏంటంటున్నారంటే షహనాజ్లో గోల్డ్ ఫేషియల్ కావాలి, షహనాజ్లో గోల్డ్ ఫేషియల్ అని. అయితే నేను ఇంకా అది కన్ఫర్మ్ అవుతుందో లేదులే, ఎందుకంటే ఇలాంటివి చాలామంది వచ్చి మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు కదా, ఓకే అయినప్పుడు చూద్దాం అనుకుని నేను ఏమనలే. మళ్ళీ మార్నింగ్ వచ్చారు వాళ్ళు ఇంకొక అతను కూడా వచ్చి అన్నారనమాట, ఇలాగా షహనాజ్లో గోల్డే కావాలి. నేను అప్పుడు అన్నాను, ఏమండి అలా కాదు, స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అయితే అదే చేయాలి, ఏది పడితే అది చేసేయకూడదండి, అంటే రిజల్ట్ రాకపోగా ఇంకా స్కిన్ బ్లాక్ అయిపోతుంది అని అన్నాను. అంటే అదేంటండి అందరూ షహనాజ్ గోల్డ్ అంటున్నారు. అవును, వాళ్ళకి సెట్ అయింది, మీకు సెట్ అవుతుందని గ్యారంటీ ఏముందండి, అలా సెట్ అవ్వదు, నేను ఆ అమ్మాయిని చూడాలి, చూస్తేనే ఇదవుతుంది, చేయగలను అని చెప్పాను. అయితేనేమొచ్చి సరే అండి అయితే తీసుకొస్తామన్నారు. అయితే ఈలోపు ఏమైంది, నేను ఇంట్లో అప్పటికి వర్క్ చేసుకుంటున్నాను. అంటే నేను ఇంట్లో పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వర్క్ చేసుకుని షాప్కి వెళ్తానండి. అయితే వాళ్ళిద్దరు ఇచ్చేశారు. అప్పుడు నేనేమొచ్చి షాప్కి వెళ్ళిన వెంటనే ఫోన్ చేశాను, అమ్మాయిని తీసుకొని రండి చూస్తాను అని.
అయితే ఆ అమ్మాయికి అప్పటికి మెహందీ పెడుతున్నారనమాట. మెహందీ పెడుతుంటే వీళ్ళు అన్నారు, అక్క మెహందీ పెడుతున్నారు, ఆ అమ్మాయి రావడానికి అవ్వదు, కొంచెం వాట్సాప్లో చూసి అక్క వీడియో కాల్లో అన్నారు. సరే అనుకొని చూశాను. చూస్తే తనకు అస్సలు షెహనాజ్ గోల్డ్ అనేది సెట్ అవ్వదండి. అంటే షెహనాజ్ డైమండ్ సెట్ అవుతుంది కానీ షెహనాజ్ గోల్డ్ అనేది తన స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వదనమాట. అయితే నేను వాళ్ళకి చెప్పాను, ఏమండి మీరు చేసేమంటే నేను చేసేస్తా, షెహనాజ్ గోల్డ్ అయితే తనకి స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వదండి, ఇంకా మీ ఇష్టం, మీకు ఇంకా షెహనాజ్ డైమండ్ ఉంటుంది, అది చేయించండి, అదైతే రిజల్ట్ సూపర్గా వస్తుంది, బాగుంటుంది కూడా అని అన్నారు. అయితే నేను వచ్చి ఈలోపు సరే అయితే చూడండి అనుకొని ఇచ్చేశారు. వాళ్ళు నాకు అడ్వాన్స్ అవి ఇచ్చారు. ఫస్ట్ 7:30 అని చెప్పారండి, కానీ వాళ్ళు వచ్చినప్పటికీ 8:30 అయిపోయింది టైము. 8:30 అయిపోయింది. 8:30 అయిపోతే నేను అప్పుడు అన్నాను, చాలా ఎక్కువ టైం అవుతుంది అనుకున్నా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికైతే 11 దాటిపోయిందండి. ఇంకా మొత్తం చీకటి, చాలా భయం వేసింది. వర్క్ కూడా చాలా ఎక్కువైపోయింది నాకు. యాక్చువల్లీ ఏమైందంటే రోజు మార్నింగ్ నుంచి వర్క్ ఎక్కువ ఉంది, నేను ఇంట్లో కూడా వర్క్ ఎక్కువ చేస్తానండి. వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైందో ఏంటో తెలియదు, మరుసటి రోజు మార్నింగ్ నేను అస్సలు లెగలేకపోయాను. నాకు కాళ్ళు చేతులు పీకేయడం, తర్వాత కొంచెం చాలా అంటే అస్సలు నీరసం అండి, అస్సలు బలం తగలట్లేదు, అలా అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి క్యారేజ్ కట్టేసి పంపిస్తాను. నాకు ఇంకా వాషింగ్ మిషన్లో తీసి బట్టలు మేడ మీద ఆరబెడదాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా బట్టలు అలా వదిలేసి నాకు ఏమైందో తెలియదు, అలా కళ్ళు తిరిగేస్తుంటే ఇంకా పడుకుండిపోయానండి. తలగడ వేసుకొని కిందనే పడుకుండిపోయాను. ఈవినింగ్ 6 అయింది, మా హస్బెండ్ వచ్చారు. 6 అయితే ఆయన మెడిసిన్ తీసుకొని వచ్చారు. అంటే ఫోన్ చేసి చెప్పాను, ఏంటి అసలు బాగాలేదు, ఇలా లేగలేకపోతున్నాను అని. అయితే 6 అయిన తర్వాత అతను ఏం చేశారంటే మెడిసిన్ వేసుకోమని వాటర్ మెడిసిన్ అవి ఇచ్చారు. కొంచెం చాయ్ పెట్టారండి. చాయ్ పెడితే అప్పటికి ఒక 10 నిమిషాల తర్వాత నాకు కొంచెం రిలీఫ్ అనిపించి కొంచెం నీరసం అనేది తగ్గింది. అప్పుడు నాకు కొంచెం ఇదైతే మళ్ళీ నేను స్నానం అవి చేసుకొని అప్పుడు కొంచెం నాకు ఫ్రీగా రిలాక్స్గా అయిందండి. అందుకే వీడియో ఏది అప్లోడ్ చేయలేకపోయాను. ఇంతవరకు చూశారు కదా నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటాను. బాయ్.